ఇంత జరుగుతుంది కదా, ఇంత జరుగుతుంటే వక్ఫ్ సవరణ చట్టానికి నో, తెలంగాణలో అమలు చేయరాదట. ఎవరైతే వక్ఫ్ సవరణ చట్టాన్ని మేము అమలు చేయమని ఏ రాష్ట్రమైనా పాటిస్తే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే, అవసరమే లేదు. దేశం కంటే గొప్పనా? దేశం సర్వనాశనం అయిపోతుంటే గొప్పనా? దేశం ఏది పడతా చేస్తే గొప్పనా? మరి జహీరాబాద్లో 13,000 ఎకరాల హిందువుల భూమిని ఇవాళ వక్ఫ్ బోర్డు కబ్జా చేస్తే దానిపైన ఎందుకు మాట్లాడలే ఇదే కాంగ్రెస్ నాయకులు? ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? ఇవాళ జహీరాబాద్లో ఉన్నటువంటి మనుషులు కదా, 70-80 సంవత్సరాలుగా తరాలుగా తాతలు తండ్రుల నుంచి వచ్చినటువంటి వారసత్వ సంపద అయినటువంటి భూమిని 2001లోనో 2010లోనో సడన్గా ఒకసారి వచ్చి ఇది వక్ఫ్ భూమి అని చెప్పేస్తే దాని గురించి ఒక్కరు మాట్లాడరే? ఇవాళ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజలారా ఆలోచించండి. ఒకవైపు బెంగాల్ తగలబడిపోతుంటే బెంగాల్ మేము వక్ఫ్ బోర్డు వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయమంటున్నారు, కానీ రాజ్యాంగం ఒప్పుకోదు. రాజ్యాంగం ఒప్పుకోదు. ఇట్లనే సిబిఐని పంపించాం, ఆర్బీఐని పంపించాం, ఒప్పించామని చెప్తున్నారు. ఈ రాష్ట్రాలు భారతదేశంలో ఉన్నాయా లేవా? దేశభక్తి తగ్గిపోతే ఏం జరుగుతుంది? దేశభక్తి లేనటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు అయితే ఏమవుతుంది? దేశం అంటే మనది, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు కదా. మరి ఏమైంది? ఇవాళ వాళ్ళకు మాత్రం హక్కులు ఉంటాయా? కబ్జాలు చేసేటువంటి వక్ఫ్ బోర్డు పేరు మీద పేదల యొక్క ప్రజలని, పేదల యొక్క భూములని ఇష్టానుసారంగా కబ్జా చేసేటువంటి వాళ్ళకు వంత పాడేటువంటి వాళ్ళు ఇవాళ పరిపాలకులు అయిపోతే, ఇది రాజకీయం అయిపోతే, ఇది ఓటు బ్యాంకు రాజకీయంగా మారితే, కేవలం ఓటు బ్యాంకులు మాత్రమే మనకు కావాలనుకుంటే ప్రజలారా ఒకసారి అర్థం చేసుకోండి. తెలంగాణ భారతదేశంలో ఉందో లేదా? భారతదేశం పార్లమెంట్లో ప్రజాస్వామ్యయుతంగా చేసినటువంటి చట్టాలను అమలు చేయమని ప్రకటించినటువంటి రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించాలి. ఏదైతే అదైంది, అది తెలంగాణ కావచ్చు, బెంగాల్ కావచ్చు, లేకపోతే ఇంకొక రాష్ట్రం ఏదైనా ఉండవచ్చు, అది జార్ఖండ్ కావచ్చు, అది ఏ రాష్ట్రమైనా అయినా ఉండవచ్చు. కానీ వాళ్ళ తెలంగాణలో మేము అమలు చేయం, దానికోసం చేస్తున్నాం. రాజ్యాంగంలో ఉన్నామా? మనం భారతదేశంలో ఉన్నామా లేమా? రాజ్యాంగంలో ఉన్నామా లేమా? మనం భారతదేశంలో ఉన్నామా లేమా? మళ్ళీ వీళ్ళు రాజ్యాంగం అని రాజ్యాంగం పుస్తకం పట్టుకున్నటువంటి వాళ్ళు అంబేద్కర్ చెప్పినటువంటి పార్లమెంట్లో చేసినటువంటి చట్టాలు మరి 2013లో వక్ఫ్ బోర్డు సవరణ చట్టాలను, వక్ఫ్ బోర్డుకు చట్టం తెచ్చినటువంటి కాంగ్రెస్, లేదా 95లో కాంగ్రెస్ వక్ఫ్ చట్టం తెస్తే అన్ని రాష్ట్రాల్లో ఎందుకు అమలైంది? అప్పుడు ఎందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలు మేము అమలు చేయమని ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ 2 నాలుకల ధోరణి ఎవరిదో ఒకసారి అర్థం చేసుకోండి. ఇది దేశానికి ప్రమాదం ప్రజలారా, ఇది దేశానికి ప్రమాదం. దేశ విభజనకు మూల బీజం వేసేటువంటిది. దేశ విభజనకు మరొక్కసారి ఇది విభజన మూలం. ప్రజలారా అర్థం చేసుకోండి. బీజం వేస్తున్నారు వీళ్ళంతా కూడా. ట్యాంక్ బండ్పై నిర్వహించినటువంటి నిరసన ప్రదర్శనలో వేలాది మంది ముస్లింలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని మద్దతు తెలిపారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మేధావులు, లేకపోతే హిందువులు నిజంగా వక్ఫ్ బోర్డు అనేటువంటిది హిందువుల భూమిని కబ్జా చేస్తే మీ పార్టీలో ఉన్నటువంటి హిందువులు ఒప్పుకుంటారా? ఇవాళ జహీరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సురేష్ కుమార్ షెట్కర్ గారు సమాధానం చెప్పాలి. ఇవాళ జహీరాబాద్ ప్రజలకు, ఉప్పల్ ప్రజలకు ఇట్లా దేశంలో కొన్ని లక్షల మంది భూములని వక్ఫ్ బోర్డుకు అనేటువంటి పేరు చెప్పి ఆ కబ్జా చేయడాన్ని ఒప్పుకుంటామా? ఇవాళ రేపు యాదగిరిగుట్టను వక్ఫ్ బోర్డు అంటారు అంటే ఇచ్చేస్తామా? ఇవాళ జోగులాంబ టెంపుల్లా, లేకపోతే దాన్ని ఏమంటారు, వేములవాడ టెంపుల్ దర్గాలు పెట్టి కట్టేసారు, అవన్నీ ఇచ్చేద్దామా? చెప్పండి. ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రజలారా, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజలారా, ఈ దేశంలో తెలంగాణ ఉందా లేదా? ఈ దేశంలో బెంగాల్ ఉందా లేదా? దేశం పార్లమెంటు చట్టాలు చేస్తే అందరూ పాటించాల్సిందే. మరి వాళ్ళ ఆ చట్టాలను పాటించమని చెప్పి రాజ్యాంగాన్ని అవమానించింది ఎవరు? స్వయంగా అంబేద్కర్ జయంతి రోజే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందా లేదా? ఇది రాజ్యాంగ వ్యతిరేకమా కాదా? ప్రజలారా ఆలోచించండి. ఇదేనా రాజ్యాంగాన్ని గౌరవించడం అంటే? కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాలని, పార్లమెంటు చేసినటువంటి చట్టాలని మేము అమలు చేయము అని చెప్పడమే రాజ్యాంగమా? ఇదేనా రాజ్యాంగాన్ని మీరు రక్షించడము, పరిరక్షించడము, కాపాడడము అనేటువంటి విషయాలను ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. చర్చ జరగాలి. ఇట్లాంటి చర్చ ప్రతిరోజు జరగాలి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి చోట జరగాలి. దేశం మొత్తం చర్చ జరగాలి. ఇవాళ బెంగాల్లో ఏం జరుగుతుంది, తెలంగాణలో కూడా బెంగాల్లో జరిగినటువంటి కుట్ర జరిగేటువంటి ప్రమాదం ఏమైనా ఉందా? ప్రజలారా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. తెలంగాణ భారతదేశంలో లేదా? తెలంగాణలో అమలు చేయరా? తెలంగాణలో అమలు చేయకపోతే ఏం చేస్తారు? ఇవాళ ఆ చట్టాన్ని అమలు చేయకపోతే ఏం చేస్తారు? అమలు చేయకపోతే ఏం చేస్తారు?
తెలంగాణలో బెంగాల్లో ఎక్కడ ఎవడెక్కువ తక్కువ మాట్లాడితే దేశ భద్రతే ముఖ్యం, దేశభక్తే ముఖ్యం. ఎస్, రాష్ట్రం కంటే దేశం గొప్పది. దేశం బాగలేనప్పుడు ఏ రాష్ట్రము బాగుపడదు. ఏ రాష్ట్రము బాగుపడదు ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఏ రాష్ట్రము బాగుపడదు. దేశ భద్రత కంటే ఇవన్నీ ముఖ్యమా? దేశ భద్రత కంటే ఇవన్నీ ముఖ్యమా? దేశం కంటే ఇవన్నీ వ్యతిరేకమా? ఇంత దారుణమైనటువంటి వ్యవస్థనా ప్రజలారా? అందుకనే ప్రతి వ్యక్తి దేశ భద్రత. ఒకడేమో ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉపరాష్ట్రపతి మేము జనగణ వాడామంటాడు, ఓడు వందే మాత్రం వాడనంటాడు, ఓడు భారత్ మాతకు జయనంటాడు, ఓడు భారత్ మాతకు పుట్టిండా లేదా అంటాడు. ఇదేనా భారతదేశం? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా స్వేచ్ఛ? అంటే భారతదేశానికి జై కొట్టడానికి కూడా బాధపడేటువంటి వాడు ఈ దేశభక్తుడేనా? ఈ దేశం యొక్క పౌరుడేనా? దేశంలో పుట్టి దేశం యొక్క భద్రత, దేశం యొక్క గౌరవం, దేశం మీద ప్రేమ లేనటువంటి వాడు పుడితే ఎంత గిడితే ఎంత?